మంచిర్యాల జిల్లా జన్నారం అటవీ శాఖ డివిజన్ కార్యాలయం అనేక ఆరోపణలకు నిలయంగా మారింది. గత 13 ఏళ్లుగా జన్నారం డివిజన్ పరిధిలో పాతుకుపోయిన సీనియర్ ఉద్యోగి షమీం తనను వేధిస్తున్నాడని సీనియర్ అసిస్టెంట్ సవిత ఆరోపించారు. జన్నారం డివిజన్ కార్యాలయంలో సూపరింటెండెంట్ పోస్టు ఖాళీగా ఉండడంతో సీనియర్ అసిస్టెంట్ అయిన షమీం ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ గా వ్యవహరిస్తూ ఉన్నాడు. అయితే ఇటీవల బదిలీపై వచ్చిన సవిత అతని కంటే సీనియర్ కావడంతో నిబంధనల ప్రకారం సూపరింటెండెంట్ గా తనకే బాధ్యతలు ఇవ్వాల్సి ఉందని, దీంతో తన సీటు కదులుతుందనే భావనతో షమీం కుట్ర పని తనను డిప్యూటేషన్ పై పంపించేందుకు కుట్ర పన్ని ఆ మేరకు ఆదేశాలు జారీ చేయించడానికి విమర్శలు గుప్పించారు. కాగా తాను కాళేశ్వరం జోన్ అధికారి దగ్గరికి వెళ్లి తన డిప్యూటేషన్ ఆర్డర్స్ రద్దు చేయించుకున్నానని ఉద్యోగిని వెల్లడించారు. ఛార్జ్ తీసుకునేటప్పుడు నేను అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అడిగాను, ఇక్కడ పోస్టు సార్ చూస్తాను అన్నారు. సరే, దాని గురించి డిస్టర్బ్ చేయలేదు, వచ్చి వర్క్ చేసుకుంటున్నాను. నాకు ఓడి ఆర్డర్స్ వచ్చినాయి హైదరాబాద్కి. ఓడి ఆర్డర్స్ వస్తే నేను 4th రోజు ఈవినింగ్కి పిలిచారు. ఇస్తే నేను సార్కి రిక్వెస్ట్ చేసినాను, ఏమనంటే నా ఓడి ఆర్డర్స్ క్యాన్సిల్ చేసుకుంటా సార్, నా పాపని వేరే స్కూల్లో వేశాను, మేము ఆల్రెడీ ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయిపోయింది, ఇప్పుడు నేను దానికి ఇంట్రెస్టెడ్గా లేనని చెప్పాను. చెప్పిన తర్వాత సారు యాక్సెప్ట్ చేయలేదు. సరే అని నేను సీఎల్ అప్లికేషన్ పెట్టుకొని నేను వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత 5th రోజున హెడ్ ఆఫీస్లో సార్ని కలిసి క్యాన్సిల్ చేసుకున్నాను. సార్ క్యాన్సిల్ ఇచ్చేశారు. ఆర్డర్స్ రావడానికి కొంచెం డిలే అయినాయి. అప్పటి నుంచి నేను ఇక్కడే వర్క్ చేస్తున్నాను కంటిన్యూగా. మొన్న బిల్ చేసుకుంటే సార్ 23rd రోజున డిటి మన టింబర్ సెల్కి వచ్చారు. వచ్చిన రోజు నా బిల్లు చూసేసి మరి చింపేశారంట. కిందికి వచ్చి అడిగేసరికి ఏమైందనేసరికి చింపేశారని